Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట సమర్థ. ప్రకటన. కలియుగములో దత్తాత్రేయ స్వామి పరంపరలో 4వ అవతారము శ్రీ అక్కలకోట సమర్థ అని భావిస్తున్నారు. 1856 సంవత్సరంలో ఆశ్వయుజ మాసము పంచమి బుధవారం రోజున స్వామి అక్కలకోటలో ఖండోబా దేవాలయంలో దర్శనమిచ్చారు. వారి పుట్టుక, తల్లిదండ్రులు, కులము, మతము, ప్రాంతము ఏమీ తెలియవు. అయితే 1456 సంవత్సరంలో బహుధాన్యనామ సంవత్సర మాఘమాసంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైలంలో పాతాళగంగ వద్ద పుష్పాసనమున కృష్ణానదిలోకి వెళ్ళి అంతర్ధానమయ్యారని శ్రీ గురుని లీలల్లో తెలుసుకున్నాం కదా. అలా వారు కదలీవనము చేరి తపస్సు ఆచరించారని తెలియజేయబడుతోంది. శ్రీ నృసింహ సరస్వతీ స్వామి దేహమును చాలించలేదని హిమాలయ పర్వతములను చేరి అక్కడ అడవిలో 300 సంవత్సరములు తపస్సు చేస్తూ సమాధి నిష్టలో గడిపి ఉన్నారని చెప్పబడుతోంది. వారు కూర్చున్న చోట పుట్ట పెరిగింది. ఆ పుట్టపై పెరిగిన చెట్టును కట్టెలు కొట్టేవాడు నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి పుట్టపై పడగా ఆ గొడ్డలి దెబ్బకు ఆ పుట్ట నుండి రక్తం వచ్చింది. ఆ రక్తం చూసి అతను ఆశ్చర్యచకితుడై పుట్టను తొలగించగా అందులోని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు సమాధి నిష్ట నుండి మేల్కొన్నారు. అట్లు ఆయన మేల్కొనుట భగవంతుని ఆజ్ఞగా భావించి మరలా లోకోద్ధరణ చేయుట కొరకు అచ్చటి నుండి బయలుదేరారు. ఆ కట్టెలు కొట్టిన వాని దెబ్బకు గుర్తుగా వారి ఎడమ తొడపై మచ్చ ఉన్నదని చెప్తారు. ఇట్లే ఇంకా కొన్ని గాథలు కూడా తెలియబడుచున్నవి. స్వామి 8 ఏండ్ల బాలునిగా చిలీఖేడా గ్రామము వద్ద ప్రప్రథమంగా కనిపించారని చెప్తారు. ఇది 1856న అక్కలకోటకు రాకపూర్వము 100 సంవత్సరములు అనగా 1756 ప్రాంతంలో జరిగిన సంఘటన. 15వ శతాబ్దంలో మరలా వారి కార్యక్రమమును కొనసాగించుట జరిగింది. దీనిని అనుసరించి శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారే శ్రీ అక్కలకోట సమర్థులని భావించబడింది. ఇంకా ముందు జరుగు సంఘటనలన్నీ వారి లీలలుగా చెప్పబడుచున్నవి. ఆ హిమాలయ పర్వతములలో గల యోగులెందరికో స్వామి యోగ విద్యలోని సాధనలను నేర్పించి వారిని అనుగ్రహించారు. వారు ఆసేతు హిమాచలము సంచారం చేస్తూ మహత్తర లీలలు చూపుతూ భక్తుల కోర్కెలు తీర్చారు. వారు హరిద్వార్, ఋషికేశ్, బద్రీనారాయణ, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, నందాదేవి, కైలాస పర్వతము మొదలగు ప్రదేశములు తిరుగుతూ 1758 సంవత్సరం వరకు అరణ్యములు ప్రవేశించి సంచారం చేస్తూ అనేక లీలలను ప్రదర్శిస్తూ ఉన్నారు. సమర్థులు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఉండగా ఒక లేడి పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి వారి వెనుక దాగింది. 2 వేటగాళ్ళు ఆ లేడి వెనకే వచ్చి ఆ లేడిని మాకిమ్మని కోరారు. స్వామి అంగీకరించినందున తమ తుపాకులతో స్వామిని పేల్చబోగా అవి పేలకపోగా వారి పాదములు క్రింద భూమికి అంటుకుపోయాయి. వీరిని మహాత్ముడుగా వేటగాళ్ళు గుర్తించి స్వామిని రక్షింపమని ప్రార్థించారు. స్వామి వారికి శరణిచ్చారు. వారు ఒకచోట స్థిరముగా ఉండనందున వారిని అనుసరించు శిష్యులు కూడా లేనందున 1856కు పూర్వము లీలలన్నీ సరిగా తెలిసి ఉండలేదని చెప్పవచ్చును. వారికి అప్పటికి ఏ పేరు లేనందున చెంచల భారతి, నరసింహ భారతి అని అందరూ పిలిచేవారు. శ్రీ స్వామి సమర్థులు పూరీ జగన్నాథం చేరారు. బరోడాకు చెందిన అల్వాణీ బువ్వ 4 శిష్యులతో అక్కడకు వచ్చి సుస్తీ పడ్డారు. స్వామి తనంతట తనే అచ్చటికి వచ్చి వారి చేతి స్పర్శతో వారికి స్వస్థత చేకూర్చారు. వారు స్వామిని గురించి తెలుసుకొనగోరగా నేను అన్ని ప్రదేశములందు ఉన్నాను, ఈ విశ్వమంతయు నాదని చెప్పారు. వారు బాగా ఆకలిగా ఉండి భోజనము ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా స్వామి గ్రహించిన వారై
పక్క ఇంటి నుండి వారికి సమర్థులు భోజనాన్ని సమకూర్చారు. వారిని దర్శించటానికి ప్రజలు రాసాగారు. అందులో ఒక అంధునికి తన మెడలోని హారమును ఒక పండితుని చేత ఆకించగా అంధునికి కళ్ళు వచ్చాయి. ఒక వృద్ధుడు తన భార్య కనిపించుటలేదని చెప్పగా సమర్థులు వారి నొసట విభూది పెట్టి గత జన్మలో నీవెవరవో చెప్పు అని ప్రశ్నించారు. అతనికి పూర్వజన్మ స్మృతి కలిగి నేను అప్పతేని, మీరు నృసింహ సరస్వతీ స్వామి అని చెప్పారు. ఇంకను ఎందరో పండితులను అనుగ్రహించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.